ప్రస్తుతం టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం హాట్ టాపిక్గా మారింది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోలీసు కేసు నమోదైంది. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న ఓ లేడీ ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. తనను 18 ఏళ్ల వయసు నుంచే లైంగికంగా వేధించాడని, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి వివిధ ప్రాంతాల్లో షూటింగ్లకు వెళ్లినప్పుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ లైంగిక వేధింపు కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గురువారం ఆయన్ను పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఇక ఆయన్ను రహస్య ప్రాంతంలో విచారణ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక జానీ మాస్టర్ వివాదంలో పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. జానీ మాస్టర్ డిపార్ట్మెంట్కి చెందిన యూనియన్, ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ ఘటనపై స్పందించారు. అనసూయ, కరాటే కళ్యాణి, మంచు మనోజ్ వారు జానీ వివాదంపై స్పందించారు. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి కళ్యాణ్ కూడా జానీ కేసుపై రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ కేసు విషయమై కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జానీ వివాదం, అందుకు సంబంధించిన కేసు విషయాల గురించి ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ జానీ మాస్టర్ వివాదం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. దీనిపై సదరు యువతి ముందుగా ఇండస్ట్రీలో ఫిర్యాదు చేయాల్సిందని ఆయన అన్నారు. ఇక్కడ అన్యాయం జరిగితే ఆ తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి ఉండాల్సిందని తెలిపాడు. అలానే ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు రాకముందే పలు యూట్యూబ్స్లో ఏవేవో రాసేస్తున్నారని కళ్యాణ్ అన్నారు. నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగిందా లేదా అనే దానిపై చాలా మంది ఎవరు నచ్చినట్లు వాళ్లు ఊహించుకుని రాసేస్తున్నారు. ఈ కేసుకు పోక్సో చట్టంలోని కేసు ఎలా వర్తిస్తుందని ఆయన ప్రశ్నించారు. అంతేకాక జానీ ఇష్యూను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది రేపు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలుస్తుంది. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతుందనిపిస్తుందన్నారు. లవ్ జిహాద్ అంటున్నారని, తమ ఇండస్ట్రీలో కులమత భేదాలు లేవని, తమదంతా సినిమా కులమని తెలిపారు. ఈ విషయాన్ని రకరకాల విషయాల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కావటం లేదని నిర్మాత కళ్యాణ్ మీడియాతో తెలిపారు. మరి జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాల్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.